హలో ఆల్, వెల్కమ్ టు ఫైనాన్స్ యూట్యూబ్ ఛానల్. సో ఒక సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను. ఈ సిరీస్లో స్టెప్ బై స్టెప్ స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకుంటూ ఉందాము. ఒక్కొక్క వీడియో చేసుకుంటూ వెళ్తాను. సో బిఫోర్ దట్ స్టాక్ మార్కెట్లో నా ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ స్టాక్ మార్కెట్ నేను ఒక 15-17 ఇయర్స్ ఉన్నప్పుడు నేను చాలా ట్రై చేశాను నేర్చుకుందామని. బట్ నాకు ఏం అర్థమయ్యేది కాదు లిటరల్లీ. ఓకే, అది ఎంత ట్రై చేద్దాం నేర్చుకున్న టర్మినాలజీ కానీ ఏం అర్థమయ్యేది కాదు. మెల్లగా కొన్ని రోజులు అయినాక ఒక 24 ఇయర్స్ వచ్చినప్పుడు, ఎప్పుడైతే జాబ్ చేస్తున్నప్పుడు నా రూమ్మేట్ ఉండేవాడు, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాడు. ఆయన ఐపీఎస్ అప్లై చేస్తుండేవాడు. ఆయన బుక్స్ కూడా చదువుతూ ఉండేవాడు బేసికలీ. ఓకే, సో నేను అడిగేవాడిని, నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చి కొంచెం నేర్పించరా, నాకు కూడా ఐపీఎస్ అంటే ఏంటి చెప్పు, అండ్ నేను ఎట్లా అప్లై చేయాలి, అసలు స్టాక్స్ ఎలా చూస్ చేసుకోవాలి అని అడిగేవాడిని. బట్ చెప్పేవాడు కాదు యాక్చువల్లీ. ఓకే, అట్లా ఇంకో ఫ్రెండ్ కూడా ఉండేవాడు, వాడు కూడా అప్పుడప్పుడు మా రూమ్కి వచ్చేవాడు, వాడు కూడా చెప్పేవాడు కాదు బేసికలీ. ఓకే, సో ఇంకా నాకు ఇంకా బాధ అనిపించి, లేదు మనం కూడా ఒక స్టాక్ మార్కెట్ కోర్స్ చేద్దాము, ఈ బుక్స్ ఇవన్నీ కాదు, మనకి టైం ఉంటుంది నేర్చుకోవడానికి అని స్టాక్ మార్కెట్ కోర్స్ చేద్దామని డిసైడ్ అయ్యాను. అంటే అమీర్పేట దగ్గర ఉండేవాడిని. ఓకే, సో అమీర్పేట దగ్గర ఉన్నప్పుడు ఒక 2 ఇన్స్టిట్యూట్స్ ఫైనలైజ్ చేశాను ఇనిషియల్లీ. ఫస్ట్ ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చూశాను, ఎలా డెమో క్లాస్ విన్నాను. చాలా చండాలంగా చెప్తున్నాడు యాక్చువల్లీ. దానికి 17,000 ఛార్జ్ చేశాడు. అండ్ క్వశ్చన్ ఏమైనా అడిగామనుకోండి అబ్యూజ్ చేసేవాడు, తిట్టేవాడు. ఓకే, సో సర్లే అని ఇంకో స్టాక్ మార్కెట్ ట్రైనర్ దగ్గరికి వెళ్ళాను. ఇంకో అన్నా కదా, ఈయన ఏంటంటే కంప్లీట్ అడ్వాన్స్ వెళ్ళిపోయారు. అడ్వాన్స్ అంటే టెక్నికల్ అనాలిసిస్ డైరెక్ట్ వెళ్ళిపోయారు. జనరల్గా ఏంటంటే నాకేం తెలియదు స్టాక్ మార్కెట్ గురించి కదా, సో ఫండమెంటల్ అనాలిసిస్ బేసిక్ నుంచి స్టార్ట్ చేసి అసలు వాట్ ఈ స్టాక్ మార్కెట్ అని స్టార్ట్ చేయాలి కదా. బట్ ఈ ట్రైనర్ ఎవరైతే ఉన్నారో డైరెక్ట్ టెక్నికల్ అనాలిసిస్ వెళ్ళిపోయాడు. అది కూడా క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్, సపోర్ట్ రెసిస్టెన్స్ చెప్పేవాడు. ఏమైనా అడిగినా క్వశ్చన్స్ అడిగినా క్లారిటీగా చెప్పేవాడు కాదు. అండ్ కంప్లీట్ అడ్వాన్స్ లెవెల్ అనమాట. అప్పుడే అర్థమయ్యేది కాదు. ఓకే, ఇంకా అది కూడా వదిలేసాను. ఫైనల్గా ఒక ట్రైనర్ దొరికారు సనత్ నగర్ ఆ ఏరియాలో. ఓకే, నేర్చుకున్నాను అక్కడ. ఆ ట్రైనర్ దగ్గర 2 కోర్సెస్ చేశాను. ఒకటేమో బేసిక్ కోర్స్ అనమాట, ఫండమెంటల్ అనాలిసిస్ అంటే స్టాక్ మార్కెట్ ఏంటి అనేది. అక్కడ స్క్రాచ్ నుంచి బాగా చెప్పాడు, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అనేది అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. నాకు బాగా నాలెడ్జ్ కూడా వచ్చింది. ఓకే, అది రాగానే ఇంకా నెక్స్ట్ టెక్నికల్ అనాలిసిస్ అని ఇంకో కోర్స్ పెట్టాడు. అది ట్రేడింగ్ రిలేటెడ్ బేసికల్లీ. ఓకే, అన్ని ఇండికేటర్స్ నేర్పించాడు బాగా. ఓకే, ఇండికేటర్స్, బోలింజర్ బ్యాండ్స్ కానీ, మ్యాగ్డీ కానీ ఇవన్నీ చాలా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకే, అండ్ వీటి గురించి నేర్చుకున్నాను. సో మెల్లమెల్లగా ఇంకా నేను అమౌంట్ కూడా సేవ్ చేసుకోవడం, నా శారీలో వచ్చి పక్కన పెట్టుకోవడము అన్నీ జరిగినాయి. ఒక 2 lakhs అయిన అమౌంట్ మనకి. ఇంకా స్టార్ట్ చేద్దాం, అంత రెడీ, నాకు ఐడియా వచ్చింది అని అనుకొని రియల్ అమౌంట్ డిమాట్ అకౌంట్లో వేసి ట్రేడ్ చేయడం స్టార్ట్ చేశాను. ట్రేడ్ చేయడం స్టార్ట్ చేస్తే ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ ఏదైతే చెప్పారో టెక్నికల్ అనాలిసిస్ కోర్స్లో ఇండికేటర్స్ యూజ్ చేసేయండి అని, ఓకే, అవన్నీ వర్క్ అయ్యేది కాదు. చాలామందికి స్టార్టింగ్లో అట్లీస్ట్ సరదాగా బై లెక్కలోనే ప్రాఫిట్ వచ్చేది. బట్ నాకు ఎప్పుడు లాసెస్ వచ్చేవి. అండ్ ఈ ఇండికేటర్స్ యూజ్ చేయడం వల్ల చాలా రేర్గా ప్రాఫిట్ వచ్చేది. అండ్ ఊరికైనా లాసెస్ వచ్చేవి. నాకు అర్థమైంది కాదు నేను చేస్తుంది కరెక్టా లేదా అనేది. ఓకే, అండ్ ఇది కాకుండా మనకి న్యూస్ బేస్డ్ ట్రేడింగ్ కూడా చేసేవాడిని. ఇవాళ స్టాక్ న్యూస్ చదివేవాడిని, పాజిటివ్ వచ్చిందంటే వెళ్ళి బై చేసేవాడిని. ఓకే, కానీ అది బై చేస్తే సెల్ అయిపోయేది. ఓకే, లాస్ అయిపోయేది. అలాగే బ్యాడ్ న్యూస్ వచ్చిందనుకో సెల్ చేద్దామని వెళ్ళేవాడిని, కానీ అది పెరిగేది పైకి. సో అట్లా లాస్ వచ్చేది. ఏం ట్రై చేయాలో అర్థమైంది కాదు. ఇప్పుడైతే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేశానో మన నెంబర్స్ అన్నీ లీక్ అవుతాయి బేసికల్లీ. ఓకే, ఎట్లా అంటే ఆ డిమాట్ కంపెనీలో అమ్ముతారు డాటా బయట వాళ్ళకి, అది కొనుక్కుంటారు. మన ఫోన్ నెంబర్స్ కానీ, మన పాన్ కార్డ్ కానీ, మన నేమ్ కానీ. సో అట్లా జరగడం కొంటారు. అట్లా ఒక కాల్ అవడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే, మంత్లీ ఒక 20,000 సబ్స్క్రిప్షన్ మీ అకౌంట్ నాకు ఇచ్చండి, క్యాపిటల్ వేసేయండి, దాంట్లో మేమే ట్రేడ్ చేస్తాం, ప్రాఫిట్ చేస్తామని ఫస్ట్ శాంపుల్గా చూపించారు. ఒక ప్రాఫిట్ వచ్చింది సర్టెన్ అమౌంట్. ఇంకా నెక్స్ట్ వాళ్ళకి 20,000 కట్టాను. దాని తర్వాత ఏమైందంటే ఇంకా అన్ని లాసెస్ రావడం స్టార్ట్ అయ్యింది. సిమిలర్లీ అలాగే వీళ్ళు ఏం చేస్తారు, లాస్ రాగానే ఇంకోళ్ళకి రికమెండ్ చేస్తారు, పంపిస్తారు, వాళ్ళే డబ్బులు చార్జ్ చేస్తారు, వాళ్ళు లాస్ ఓవరాల్గా ఇంకా లాస్లో వచ్చేది అనమాట. ఇంకా
సో వీళ్ళ బిజినెస్ ఎట్లా అంటే ఈ స్కామ్ అనమాట. స్టాక్ మార్కెట్లో రీటైలర్స్తో ఆడుకుంటారు, పెద్ద పెద్దలతో ఆడుకోరు. వన్స్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయగానే అకౌంట్ లీక్ అవుతుంది, మొబైల్ నెంబర్ లీక్ అవుతుంది. ఒక ఒక 10 మంది ఉన్నారనుకోండి, ఒక 10 మందిలో ఒక 5గురికి బై ట్రేడ్ ఇస్తారు, అంటే బై కాల్. ఇంకో 5గురికి సెల్ కాల్ ఇస్తారు. సెల్ కాల్ వర్కౌట్ అవ్వలేదు, బై కాల్ వర్కౌట్ అయింది అనుకోండి, ఈ సెల్ కాల్ వాళ్ళని టచ్ చేయరు. ఈ బై కాల్ వర్కౌట్ అయిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు, సమ్ XYZ అమౌంట్. మళ్ళీ ఈ బై కాల్ ఫస్ట్ అమౌంట్ తీసుకుంటారు కదా, మళ్ళీ బై కాల్లో 5గురు ఉన్నారనుకోండి, దాంట్లో 2కి సెల్ కాల్, ఇంకో 2కి మళ్ళీ బై కాల్ ఇస్తారు. ఈసారి సెల్ కాల్ వర్కౌట్ అయ్యి బై కాల్ వర్కౌట్ కాలేదనుకోండి, ఇంకా సెల్ కాల్ దగ్గర కంటిన్యూ చేసేస్తారు. ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ ఇంకో ట్రేడ్కి మాట్లాడుకుంటారు. ఈ బై కాల్ ఎవరైతే ఇచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా, ఈ బై కాల్ ఇంకా నెక్స్ట్ వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వరు, వాళ్ళ ఫోన్ నెంబర్స్ బ్లాక్ చేసేస్తారు. సో మళ్ళీ సెల్ కాల్ వాళ్ళకి మళ్ళీ 2 ఉన్నారనుకోండి, ఒకటి బై ఒకటి సెల్ ఇస్తారు, ఏదో ఒక సక్సెస్ అవుతుంది. ఓకే, సో అట్లా చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా ఫెయిల్ అయిన వాళ్ళ దగ్గర ఏం చేయలేరు, బ్లాక్ చేయడం తప్పితే. ఇంకా కొత్త వాళ్ళని పట్టుకుంటారు. బేసికలీ ఇది స్కామ్ అనమాట రిటైల్ మార్కెట్లో. ఇది ఎవరు డిస్కస్ చేయరు కూడా యాక్చువల్లీ, పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ. ఓకే, సో మీరు కూడా అకౌంట్ ఓపెన్ చేయగానే కాల్స్ వస్తుంటాయి. దీనికి సింపుల్గా మనం చేసేది ఏంటంటే, ఏం చేయలేము. నాకు తెలీదు ట్రేడింగ్ అంటే, వాళ్ళు కాల్ చేస్తారు కదా, నాకు తెలీదు అసలు ఇంట్రెస్ట్ లేదు ట్రేడింగ్ అని చెప్పాలి. అంతమించి మనం ఏం చేయలేము యాక్చువల్లీ. ఓకే, సో ఇదంతా పక్కన పెడితే లాసెస్ అనమాట. సరదా కూడా ప్రాఫిట్ వచ్చేది కాదు. మెల్లగా ఇంకా కరోనా వచ్చింది. కరోనా రాగానే కొంచెం టైం దొరికింది మార్కెట్ స్పెండ్ చేయడానికి. ఇంకా నేను ఫిక్స్ అయ్యాను, కొంచెం నేర్చుకుందాం, ఇంకా మనము ఈ సబ్జెక్ట్ సరిపోదేమో అని అనిపించింది. సో నా 2 lakhs అమౌంట్ ఏదైతే క్యాపిటల్ సేవ్ చేసుకున్నానో 1,40,000 వరకు అయిపోయింది. అంతా లాస్ అయిపోయి ఇంకా 1,40,000 మిగిలింది. సో ఈ 1,40,000ని నేను నేర్చుకోవడానికి పెట్టుకుందామని ఫిక్స్ అయ్యాను. ఓకే, సో అప్పుడు చాలా కోర్సెస్ ఎన్రోల్ అయ్యాను. ఇంకా అన్నీ వర్కౌట్ అయ్యేది కాదు, బట్ ప్రతి కోర్స్ ఎన్రోల్ అయిన దగ్గర ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండేవాడిని. ఒకటి దగ్గర 1 minute టైం ఫ్రేమ్ నేర్చుకున్నాను, ఇంకోటి దగ్గర ఇండికేటర్స్ ఎలా వాడాలని నేర్చుకున్నాను, ఇంకోటి దగ్గర లెవెల్స్ నేర్చుకున్నాను. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా ఎలా చూసినా లాసెస్ అవుతూనే ఉండేవి. ఇంకా నాకు గోయింగ్ ఫార్వర్డ్ నాకు అర్థమయ్యేది కాదు. ఇంకా స్ట్రెస్ లెవెల్ కూడా ఎక్కువ అయిపోయేది. అంటే జాబ్ ఈ 2 మేనేజ్ చేయాలి కదా. సో మెల్లమెల్లగా నాకు అర్థమైంది ఏంటంటే, యూట్యూబ్ వీడియోస్లో నేను చూస్తూ ఉన్నప్పుడు లైవ్ ట్రేడ్ అవి పెడుతూ ఉంటారు కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో. అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, చార్ట్స్ మీద ఫోకస్ పెట్టాలి అని అర్థమైంది. బేసికలీ చార్ట్స్ మీద ఫోకస్ పెడితే మనకి ట్రెండ్ అర్థమవుతుంది. ట్రెండ్ అర్థమైతే మన ఎంట్రీ అర్థమవుతుంది. ఎంట్రీ అర్థమైనాక మనకి మార్కెట్లో సైకాలజీ అనేది ఒకటి ఉంటుంది, మార్కెట్ డ్రామా చేస్తూ ఉంటుంది ఒకటి. సో అంటే మనం బై చేసామనుకోండి, పైకి వెళ్తుంది తెలుసు కానీ కిందికి వెళ్తుంది, మనం సెల్ చేస్తాము, దాని తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. ఇది మార్కెట్ డ్రామాస్ అంటారు. ఇది సైకాలజీ, మార్కెట్ సైకాలజీ అనమాట. సో ఇది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎగ్జిట్ కూడా ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది. ఇంకా ఇవన్నీ వీడియోస్ చూస్తున్నప్పుడు, యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నప్పుడు అర్థమైంది నాకు బేసికలీ. ఓకే, ఇంకా నేను చార్ట్స్ మీద ఫోకస్ చాలా పెట్టడం జరిగింది. ప్లెయిన్ చార్ట్స్, న్యూ చార్ట్స్ చూడడం స్టార్ట్ చేశాను. అసలు ఎక్కడి నుంచి ఎక్కడ పైకి వెళ్తుంది, కిందికి వెళ్తుంది, ఆ లాజిక్ అర్థమయ్యేది నాకు అప్పుడు టైం స్పెండ్ చేసినాక. ఇంకా ఫర్ మోర్ క్లారిటీ లెవెల్స్ గీసుకోవడం జరిగింది అంతే. ఇంకా అంతకుమించి నేనేమి ఇండికేటర్స్ వాడలేదు, ఏమైనా ఆప్షన్ చేంజ్ చూడట్లేదు, ఏం చూడలేదు, జస్ట్ చార్ట్ అండ్ లెవెల్స్, దాట్స్ ఇట్. ఓకే, సో ఇది చేసినప్పుడు ఇనీషియల్ ఇది కూడా స్టార్టింగ్లో కొంచెం ప్రాఫిట్ వచ్చినా తర్వాత లాస్ వచ్చేది. ఓకే, నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఎక్కువసేపు ట్రేడ్లో ఉండలేకపోయేవాడిని సైకాలజీ పరంగా. ఓకే, ఇప్పుడు మార్కెట్ డ్రామాస్ అని చెప్పాను కదా, సడన్గా పైకి వెళ్ళాల్సింది కిందికి వెళ్ళి పైకి వెళ్ళిపోతుంది. మనకి ఒక మనలో వీక్నెస్ని క్రియేట్ చేస్తుంది మార్కెట్. అంటే ఎవరైతే వీక్ ఉన్నారో వీక్నెస్ క్రియేట్ చేసి వాళ్ళని బయటికి పంపించేసి ఎవరైతే స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళకి ప్రాఫిట్స్ ఇస్తుంది స్టాక్ మార్కెట్. సో నేను ఫోకస్ చేశాను, ఇంకా సైకాలజీ మీద కూడా ఇంప్రూవ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. ఓకే, చార్ట్స్ వెరీ మచ్ క్లియర్. ఓకే, కానీ సైకాలజీ అనేది ఇంపార్టెంట్, అది కూడా ఫోకస్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో అది డిసైడ్ అయినాక నేను ట్రేడింగ్ స్టాప్ చేసేద్దాం అనుకుంటున్నాను. ట్రేడింగ్ స్టాప్ చేసి వర్చువల్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేశాను. ఇంకా డైలీ ట్రేడ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా
అంటే వర్చువల్ ట్రేడింగ్ అకౌంట్ అంటే డమ్మీ డిమాట్ అకౌంట్ అనమాట. దీంట్లో మనకి రియల్ మనీ వేయలేం, అంటే వర్చువల్ మనీ ఆర్ ఫేక్ మనీ ఉంటుంది అనమాట. ఇది యూజ్ చేసి డైలీ ట్రేడ్ చేసేవాడిని మనకి స్టాక్ మార్కెట్లో. చార్ట్స్ మీద నా ఫోకస్ అనమాట. నాదేంటంటే ఇప్పుడు రియల్ మనీ పెట్టినా లాస్ అయిపోతే నాకు అర్థమైపోయింది ఇక్కడ సైకాలజీ ఇంప్రూవ్ చేసుకోవాలి. సో అప్పుడు ఒక 1-2 years నేను బాగా ట్రావెల్ చేశాను. ఈ డమ్మీ ట్రేడింగ్ చేసేవాడిని బాగా. ఓకే, చేసినాక చార్ట్స్ అంతా నా ఫ్రెండ్షిప్ బాగా ఇంప్రూవ్ అయింది. సో ఈ ఫ్రెండ్షిప్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల నాకు చార్ట్స్ ఏం చెప్తున్నాయో నాకు అర్థమైపోయింది అనమాట. ఓకే, ఇక్కడ ట్రెండ్ ఈజ్ కింగ్ అంటారు, ట్రెండ్ ఈజ్ ఫ్రెండ్ అంటారు. ఈ ట్రెండ్ అండి ఫస్ట్ మనకి చూడంగానే చార్ట్స్లో కనిపించేది, మనకి పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అని. దీని తర్వాత ట్రెండ్ ఐడెంటిఫై చేసినాక మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సైకాలజీ ఫ్యాక్టర్ ఉంటుంది అనమాట. మార్కెట్ నువ్వు తప్పు అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో ఆ తప్పుని ప్రూవ్ చేయడానికి మనకి డెసిషన్ తప్పని చూపించడానికి కిందకి వెళ్తూ ఉంటుంది. మనం అనుకున్న ఎంట్రీ కన్నా కిందకి వెళ్తూ ఉంటుంది ఆర్ పైకి వెళ్తూ ఉంటుంది. కసిపోయినాక మనం టార్గెట్ హిట్ అయిపోతుంది మనకి. ఓకే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన పేషెన్స్గా మన సైకాలజీని కంట్రోల్ చేసుకుంటూ ట్రేడ్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఆ ట్రేడ్ తప్పైపోతే మనం ఎగ్జిట్ అయ్యి మనం పొజిషన్ రివర్స్ చేసుకోవడం, క్లోజ్ చేసుకోవడం చేస్తాం మనం. బట్ మనకేంటంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎంట్రీ అయినాక ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఆర్ మన పర్ఫెక్ట్ ఎంట్రీ ఉంటే మనం అనుకున్నట్టు వెళ్ళాలి స్టాక్ అనేది, బై ఆర్ సెల్ అనమాట. అది ఇంపార్టెంట్. అది నేర్చుకున్నాను చార్ట్సే ఇక్కడ, అది మీకు నేర్పించేది చార్ట్సే. చార్ట్స్ చూడడం బాగా నేర్చుకోవాలి మీరు. చూడడం కాదు, ట్రేడింగ్ కూడా చేయాలి. ఈ డమ్మీ డిమాట్ అకౌంట్లో ట్రేడింగ్ చేయడం నేర్చుకోండి. ఓకే, మీకు చాలా ఇంప్రూవ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు రియల్ మనీ వేసి ఆ స్ట్రెస్ లెవెల్ తీసుకొని అంత హెడ్ఏక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 1-2 years మీరు డమ్మీ డిమాట్ అకౌంట్లోనే ట్రేడింగ్ స్టార్ట్ చేయండి, అప్పుడే ఇంప్రూవ్ అవుతుంది మీ ట్రేడింగ్. సో మీ ట్రేడింగ్ స్ట్రాటజీ కూడా సింపుల్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మెల్లగా నా ట్రేడింగ్ అనేది ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు నాకు చార్ట్ ప్లెయిన్ న్యూ చార్ట్ చూసేసి డిసైడ్ అవ్వగలను నేను బై ఆర్ సెల్ తీసుకోవచ్చు. ఓకే, లెవెల్స్ కూడా గీసుకుంటాను, కాకపోతే ఎందుకంటే లెవెల్స్ కూడా గీసుకుంటాను కానీ యాక్యురసీ కోసం జస్ట్ ప్లెయిన్ చార్ట్స్ కూడా ట్రేడ్ చేస్తాను. నాకు అంత ఈజీ అయిపోయింది అనమాట నాకు. ఓకే, సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నారా, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా, ఎవరితో షేర్ చేసుకోకండి. ఓకే, ఇంక్లూడింగ్ మీ వైఫ్ కానీ, మీ లవర్ కానీ, మీ అమ్మ నాన్న కానీ, ఎవరితోనైనా అస్సలు ట్రేడ్ చేసుకోకూడదు. అంటిల్ అన్లెస్ మనం సక్సెస్ అయినా తప్పితే కానీ చెప్పకూడదు. మ్యాక్సిమం చెప్పుకొని ఉండకపోవడం బెటర్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఒక్క రోజులో అయ్యేది కాదు ఇది కొన్ని ఇయర్స్ పడుతుంది. 1 year పట్టవచ్చు, 2 years పట్టవచ్చు, 3 years పట్టవచ్చు. ఒక్కొరు మైండ్ సెట్ బట్టి ఉంటుంది మనం, గుర్తుపెట్టుకోండి. 1 dayలో అయితే మనకి స్టాక్ మార్కెట్ అనేది అర్థం కాదు, ఇది లైఫ్ లాంగ్ అర్థం కాదు. బట్ కొంచెం బెటర్ అవ్వుకుంటూ వెళ్తాం, గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ ఫోకస్ ఆన్ లెర్నింగ్ అనమాట. లెర్నింగ్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయండి మీరు. ఓకే, కోర్సెస్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయండి, ఈ చార్ట్స్ మీద ఎక్కువ స్పెండ్ చేయండి. ఓకే, కోర్సెస్ చేస్తూ ఉండండి. కోర్సెస్ కూడా మరీ భారీ కాస్ట్లీ కోర్సెస్ చేయకండి, అలానే మరీ తక్కువ కోర్సెస్ చేయకండి. మిడిల్లో ఉంటాయి, మీకు అది చూసి అర్థమవుతూ ఉంటుంది వాళ్ళు చెప్పేది. ఓకే, యూట్యూబర్స్ని కొంచెం నమ్మండి. యూట్యూబ్లోనే కంటెంట్ నాకు చాలా వరకు ఫ్రీగానే నేను నేర్చుకున్నాను. ఓకే, అండ్ ఇక్కడ యూట్యూబ్లో 1 minute టైం ఫ్రేమ్లో బాగా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. అర్థం చేసుకోండి, వాళ్ళ ట్రేడింగ్ స్టైల్ చూడండి, డైలీ వీడియోస్ చూడండి. ఈ న్యూస్ చెప్తూ ఉంటారు కదా యూట్యూబ్ ఛానల్, దాంట్లో ఏ ఉపయోగం లేదు. మీరు చార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కదా, ఇవాళ చేసిన ట్రేడ్ కానీ ఆర్ ఓవరాల్ చార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు కదా, వాళ్ళతో ట్రావెల్ చేయండి. ఓకే, అప్పుడు మీకు నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది మీకు. ఓకే, సో ట్రేడింగ్ స్టైల్ అనేది కూడా మీకు చాలా సింపుల్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎక్కువ కాంప్లికేషన్ చేసుకోకూడదు. ఓకే, ప్లెయిన్ చార్ట్ చూసి డిసైడ్ అవ్వాలి మనం బై ఆర్ సెల్ అనేది. దేని మీద డిపెండెన్సీ పెట్టుకోకూడదు, డిపెండెంట్ అవ్వకూడదు మనకి. ఓకే, మ్యాక్సిమం లెవెల్స్తో పెట్టుకోవాలి, అంతకుమించి మనం ఏం పెట్టుకోకూడదు. ఓకే, అండ్ ఇది కాకుండా సైకాలజీ ఇంప్రూవ్ చేసుకోవాలి మీరు. ఈ సైకాలజీ మన చార్ట్స్ ట్రేడ్ చేస్తున్న కొద్దీ, చార్ట్స్తో టైం స్పెండ్ చేస్తున్న కొద్దీ మనకి అర్థమవుతుంటుంది. సైకాలజీ చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, అండ్ క్యాపిటల్ అన్నిటికన్నా ముఖ్యం క్యాపిటల్. మీ క్యాపిటల్ జాగ్రత్త పెట్టుకోండి, మీ క్యాపిటల్ సేవ్ చేసుకోండి. మీ క్యాపిటల్ ఎప్పుడైతే మీరు ట్రేడింగ్లో పర్ఫెక్ట్ అవుతారో, డిమాట్ అకౌంట్లో, వర్చువల్ అకౌంట్లో ట్రేడ్ చేసి బయటకు వస్తారు కదా, సో అప్పుడే మీరు క్యాపిటల్ తీయండి. రిమైనింగ్ టైంలో క్యాపిటల్ తీయకండి. వన్స్ యూఆర్ అన్లెస్ పర్ఫెక్ట్ 1-2 years ట్రేడింగ్ చేశాను డిమాట్ అకౌంట్లో ఆర్ వర్చువల్ ట్రేడింగ్ అకౌంట్లో, మీరు
ఒక ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేసి డైలీ ప్రాఫిట్స్ వస్తున్నాయి, మనకి ఓవరాల్గా ప్రాఫిట్స్ వస్తున్నాయి అన్నప్పుడే క్యాపిటల్ తీసి పెట్టండి. జుజుబీలాగా అయిపోతాయి డబ్బులు. మనకి డిమాట్ అకౌంట్లో ట్రేడ్ చేసామనుకోండి, ఓకే, వితౌట్ నాలెడ్జ్ మన మీద మన కాన్ఫిడెన్స్ ఉండాలి. అది ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేసి ఒక 1-2 years వర్చువల్ అకౌంట్ ట్రేడింగ్ చేసినాకే, మనకి ప్రాఫిట్స్ కనిపించినాకే మనం రియల్ ట్రేడింగ్ అనేది చేయాలి. లేదంటే క్యాపిటల్ ఊడ్చుకుపోతుంది, గుర్తుపెట్టుకుని. అంత ఈజీ కాదు క్యాపిటల్ బిల్డింగ్. ఒక రోజులో మనం పోయింది మళ్ళీ రికవర్ చేయలేము మనం, ఓకే. సో మెల్లగా క్యాపిటల్ కూడా బిల్డ్ చేసుకోండి, ఓకే. సో ఈ అన్నిటికన్నా ఒక హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోండి, ఓకే. సో ఇవి లేకుండా అసలు ఇన్సూరెన్స్లో రాకండి మనకి, ఓకే. సో ఇది నేను చెప్పదలుచుకుంది. ఏది ఒక్క రోజులో అవ్వదు, బట్ గుర్తుపెట్టుకోండి, చార్ట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. మీ చార్ట్స్లోనే మొత్తం ఉంది. ప్లెయిన్ చార్ట్ చూడడం నేర్చుకోండి, లెవెల్స్ గీసుకోండి, అంతకుమించి ఏం వెళ్ళకండి. న్యూస్ మీద ఎక్కువ ఫోకస్ చేయకండి. ఒక మీరు లైక్ మార్కెట్లో ఎంటర్ అయినాక ఒక 1 year వరకు న్యూస్ చూడడం అలవాటు చేసుకోండి. టర్మినాలజీ అసలు ఏంటి అర్థం కావాలి. వన్స్ 1 year తర్వాత న్యూస్ చూడడం తగ్గించేయండి. జస్ట్ మార్నింగ్ ఏదో ఒక్కసారి, 1 dayకి ఒకసారి జస్ట్ మనీ కంట్రోల్ అట్లా వెళ్ళి జస్ట్ పైపైన చూసుకుంటూ వెళ్ళండి. న్యూస్ వీడియోస్ కూడా ఎక్కువ చూడకండి. చాలా తెలుగు ఛానల్ న్యూస్ ఛానల్స్ ఎక్కువైపోయినాయి. అవి ఏ ఉపయోగం రాదు. రియాలిటీలో మనం న్యూస్ చూస్తాము, అండ్ రియల్ ట్రేడింగ్లో మనం 1 minute టైం ఫ్రేమ్లో మార్కెట్ ఓపెన్ కానీ అసలు ఆ న్యూస్ ఎందుకు ఉపయోగపడేదని గుర్తుపెట్టుకోండి, ఓకే. ఆ టైంలో మనం చేసే ట్రేడింగ్, మన సైకాలజీ, మన లెవెల్సే ఇంపార్టెంట్ అండి. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకే. న్యూస్ అయితే చూడకండి. సో ఇలా మీరు ట్రేడ్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా మీరు ఇంప్రూవ్ అవుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, చార్ట్స్ ఈజ్ ఎవ్రీథింగ్.